రాష్ట్రమంతా ఒకదారి అయితే రాజంపేటది మరో దారి అనేది 2024 ఎన్నికల్లో మరోసారి రుజువైంది. ఫ్యాన్ గాలి రివర్స్ వీచిన రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సునామీ ముంచెత్తిన రాజంపేట గడ్డపై మాత్రం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. అయితే ఈ గెలుపు వెనుక ఉన్న అసంతృప్తి సెగలు, మారిన అధికార సమీకరణాలు ఇప్పుడు నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ ప్రకంపనలకు తెరలేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు టాప్ ఆఫ్ ది టౌన్గా మారాయి. ఢిల్లీలో కుటుంబ రాజకీయాల బలం, గల్లీలో స్థానిక ఆధిపత్య పోరాటం, మధ్యలో పార్టీ అంతర్గత సమీకరణాలు, మొత్తంగా రాజంపేట రాజకీయాలు ఇప్పుడు ఒక సంక్లిష్ట రాజకీయ చదరంగా మారిపోయాయి. అయితే మేడ మల్లికార్జున రెడ్డి తిరిగి బలపడతారా? చమర్తి తన స్థానాన్ని నిలబెట్టుకుంటారా? లేదంటే ఆకేపాటి అనుభవం గెలుస్తుందా అనే ప్రశ్నలు రాజంపేట రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రాజంపేట రాజకీయాలు ఇప్పుడు ఒక సాధారణ నియోజకవర్గ పోరాటంగా కాకుండా వ్యూహాల చదరంగంగా మారుతున్నాయి. ఒకప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, మధ్యలో టీడీపీ అంతర్గత సమీకరణాలు. ఈ మొత్తం పరిస్థితి ఇప్పుడు రాజంపేట రాజకీయాన్ని ఒక మైండ్ గేమ్ గా మార్చిందని రాజకీయ వర్గాలు చర్చ సాగుతోంది. ఒకవైపు చమర్తి జగన్మోహన్ రాజు తన స్థానం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మేడా వర్గం టీడీపీ అంతర్గత విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన రాజకీయ అనుభవంతో నియోజకవర్గంలో పట్టును నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలా మూడు వేర్వేరు రాజకీయ శక్తులు ఒకే నియోజకవర్గంలో తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. 2024 ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జున రెడ్డిని కాదని అధిష్టానం ఆకేపాటికి టికెట్ ఇవ్వడంపై మేడా వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైన సంగతి తెలిసిందే. అప్పట్లో కొంతకాలం అలకపానుపై ఎక్కిన మేడా ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, నియోజకవర్గంలో సమీకరణాలు వేగంగా మారడంతో మేడా మళ్లీ తన మార్కు రాజకీయాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి నియోజకవర్గంలో క్యాడర్ బలం ఉన్నప్పటికీ అధికారంలో లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇదే తరుణంలో మేడా తన పాత అనుచరులను, నియోజకవర్గంలోని అసంతృప్త నేతల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. అయితే ఈసారి రాజంపేట రాజకీయం కేవలం పార్టీల మధ్య పోరాటం కాదు, కుటుంబ బంధాలు, అంతర్గత వర్గపోరు చుట్టూ తిరుగుతున్న ఒక సంక్లిష్టమైన పద్మ వ్యూహంలా మారింది. మేడా మల్లికార్జున రెడ్డి అడుగులు ఏ పార్టీ వైపు పడబోతున్నాయనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున అనుమానాలు, ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయన సొంత తమ్ముడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి. వైఎస్ జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా, దగ్గరి వ్యక్తిగా రఘునాథ్ రెడ్డికి వైసీపీలో ప్రత్యేక స్థానం ఉంది. ఢిల్లీ స్థాయిలో తమ్ముడు వైసీపీ ఎంపీగా చక్రం తిప్పుతుంటే, గాలీ స్థాయిలో అన్న మేడా మల్లికార్జున రెడ్డి మాత్రం నియోజకవర్గంలో తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తమ్ముడి స్థానాన్ని, జగన్తో ఉన్న సత్సంబంధాలను బేరీజు వేసుకుంటే మేడా ఫ్యామిలీ వైసీపీని వేడడం అంత సులువు కాదు. కానీ రాజంపేట స్థానిక రాజకీయాల్లో ఆకేపాటి హవా పెరగడం, తాము ద్వితీయ శ్రేణిగా మిగిలిపోవలసి వస్తుందన్న ఆందోళన కూడా మల్లికార్జున రెడ్డిని పునరాలోచనలో పడేసినట్టు తెలుస్తోంది. తమ్ముడి లైన్ ఎలా ఉన్నా అన్న మాత్రం తన రాజకీయ భవిష్యత్తు కోసం సొంత రూటు వెతుక్కునే పనిలో పడ్డారనే ప్రచారం గట్టిగానే సాగుతోంది. ఒకవేళ మేడా మల్లికార్జున రెడ్డి కూటమిలో ముఖ్యంగా టీడీపీ వైపు చూడాలనుకున్నా అక్కడ పరిస్థితులంతా సాఫీగా అయితే లేవు. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు అక్కడ బలమైన పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే చమర్తి జగన్మోహన్ రాజుకు నియోజకవర్గంలో అంతర్గతంగా పెద్ద తలనొప్పులున్నాయి. చమర్తి జగన్మోహన్ రాజుకు నియోజకవర్గంలో అంతర్గతంగా పార్టీలోని సీనియర్ నేతలతో ఆయన తీవ్రమైన వర్గపోరును ఎదుర్కొంటున్నారు. టీడీపీలోని ఒక వర్గం చమర్తి నాయకత్వాన్ని లోలోపల తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. రాజంపేట టీడీపీలో ఉన్న ఈ అంతర్గత వర్గపోరునే మేడా మల్లికార్జున రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్టు పొలిటికల్ టాక్. చమర్తి వ్యతిరేక వర్గాన్ని తన వైపు తిప్పుకుంటూ టీడీపీ అధిష్టానం వద్ద రాజంపేటలో చమర్తి కంటే తామే సరైన ప్రత్యామ్నాయమని నిరూపించుకునేలా మేడా వర్గం తెర వెనుక పావులు కదుపుతోన్నట్లు సమాచారం. మొత్తానికి రాజంపేట రాజకీయాల్లో అస్సలైన ట్విస్ట్ ఏంటంటే, తమ్ముడు రఘునాథ్ రెడ్డి ద్వారా జగన్ వద్దే ఉంటూ నియోజకవర్గంలో ఆకేపాటిపై పైచేయి సాధించడానికి మేడా మల్లికార్జున రెడ్డి ప్రయత్నించడం, ఇక చమర్తి జగన్మోహన్ రాజు ఎదుర్కొంటున్న వర్గపోరును ఆసరగా చేసుకుని టీడీపీ అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకుని సైకిల్ ఎక్కడానికి మేడా సిద్ధమవడం. అయితే మేడా ఎత్తుగడలను గ్రహించిన చమర్తి తనదైన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. మేడా ఎంట్రీ ఇస్తే తన సీటుకే ఎస్సరొస్తుందని గ్రహించిన చమర్తి జగన్మోహన్ రాజు తన వర్గపోరును
పక్కన పెట్టి క్యాడర్ను ఏకం చేసే పనిలో పడడం. ఢిల్లీలో తమ్ముడి బంధం, గల్లీలో అన్న వ్యూహం, మధ్యలో జమర్తి జగన్మోహన్ రాజు అంతర్గత పోరాటం, మరోవైపు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజకీయ అనుభవం. వెరసి రాజంపేట రాజకీయం ఒక మైండ్ గేమ్ను తలపేస్తోంది. మరి ఆఫ్ ద రికార్డు చదరంగంలో మేడమార్కు పాలిటిక్స్ గెలుస్తాయా, లేక చమర్తి తన స్థానాన్ని నిలబెట్టుకుంటారా, లేదా ఆకేపాటి తన అనుభవంతో రాజంపేట రాజకీయ ముఖ చిత్రంలో నిలుస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి.